హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ టూర్స్. మన యూరోప్ టూర్లో పార్ట్ 2 అయితే చూద్దాం. ఇప్పుడు ఇంకా 21 ఏప్రిల్ రోజునైతే మనం బ్రసెల్స్ నుంచి నెదర్లాండ్స్కి అయితే బయలుదేరాం. ఆల్రెడీ పార్ట్ 1 ఒక వీడియో పెట్టాం. అందులో 17, 18, 19, 20 ఈ 4 డేస్లో ఏం జరిగిందో పార్ట్ 1లో ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ ఇవ్వడం జరిగింది యూరోప్ టూర్ది. సో ఆ వీడియో కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా ఉదయాన్నే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుని నెదర్లాండ్స్ అయితే బయలుదేరాం బ్రసెల్స్ నుంచి. ఇవాళ అక్కడ కుక్నాఫ్ గార్డెన్స్, వరల్డ్ ఫేమస్ తులిప్ గార్డెన్ అయితే విజిట్ చేస్తాము. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బ్యూటిఫుల్గా అయితే వ్యూస్ ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అక్కడ తులిప్ గార్డెన్లో. మన టూర్ మేనేజర్ రాజేష్ గారు అయితే నెదర్లాండ్స్ కోసం పూర్తిగా వివరించడం జరిగింది. టోటల్గా పాపులేషన్ 1.7 crores అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. క్యాపిటల్ వచ్చేసి ఆమ్స్టర్డామ్. మనం ఆమ్స్టర్డామ్ కూడా విజిట్ చేస్తాం ఈ టూర్లో. ఇంకా పార్ట్ 1లో కొన్ని విషయాలు చెప్పాను కదా, మాకు ఫ్లైట్ మిస్ అయ్యాయి, తర్వాత కొన్ని బ్యాగ్స్ మిస్ అయ్యాయి అని చెప్పి. స్టిల్ 21 ఏప్రిల్ వరకు కూడా మాకు బ్యాగ్స్ అయితే ఇంకా రాలేదు. కంప్లైంట్ అయితే రేజ్ చేశాం. సో అది ట్రాక్ చేస్తుంటే మనకు కొన్ని బ్యాగ్స్ అయితే ట్రేస్ అవుట్ అవుతున్నాయి. బట్ ఇంకా హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ స్టాప్ మనకు స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ హోటల్ అడ్రస్ అయితే ఇచ్చాం, అక్కడికి పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం దానికోసం కూడా. ఇది ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది 49 సీటర్ కోచ్. సో ఇక్కడ డ్రైవర్ అని పిలవకూడదు, క్యాప్టెన్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఏంటంటే బస్సును మనం చాలా నీట్గా ఉంచుకోవాలి. ఈ కోచ్లో ఏంటంటే స్నాక్స్ అవి తినడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఏదైనా తెచ్చుకుంటే సైలెంట్గా కింద పడకుండా చూసుకొని తినేసేయాలి. తర్వాత క్యాప్టెన్కి వచ్చేసి 9 to 10 hours మాత్రమే పర్ డే డ్రైవింగ్ అవర్స్ ఉంటాయి. ఖచ్చితంగా పార్కింగ్లో 11 hours కోచ్ పార్క్ చేయాల్సిందే. లైసెన్స్ ఇన్సర్ట్ చేస్తేనే బస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎవ్రీ 2 hours ఒక 15 minutes బ్రేక్, ఎవ్రీ 4 hours కి ½ hour బ్రేక్ కంపల్సరీ అయితే ఉంటుంది. कैनाल्स जो कि मेन एम्स्टल रिवर का बैक वाटर है. एम्स्टल रिवर के ऊपर है एम्स्टर्डम, इसलिए इसका नाम हुआ है एम्स्टर्डम. डैम ऑन रिवर एम्स्टल. सो उसके बाद हम आपको लेके आएंगे एम्स्टर्डम का जो और हॉलैंड का, 2 कंट्री यूरोप में इट्स वेरी फेमस. हॉलैंड चीज एंड स्विस चीज. सो हम हॉलैंड का एक चीज फार्म में जाएंगे, कैसे चीज बनता है. उसके साथ और एक चीज वेरी स्पेशल है हॉलैंड में, वो है वुडन शू, लकड़े का बना हुआ जूता. वो फार्मर्स लोग इधर का ट्रेडिशनल वेडिंग, शादी के टाइम में लेडीज, जेंट्स, बच्चे के जूता सब वुडन बनता है. बिकॉज मैं आपको कल ही बताया था एक ठंडी मौसम का जगह है. वुड इज अ गुड इंसुलेटर. तो वो लोग जब फार्मिंग में के लिए जो ग्राउंड, जो फील्ड में जाते हैं, जो फील्ड का जो सोकी जो वाटरी थिंग है, उसका जूता सोक कर लेते हैं. यू विल सी दैट. అరౌండ్ ఒక 3 hours డ్రైవ్ తర్వాత అయితే మేము తులిప్ గార్డెన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ తులిప్ గార్డెన్ అన్న కుక్నాఫ్ గార్డెన్ అన్న రెండు సేమ్. ఇంకా అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. మన టూర్ మేనేజర్ అయితే టికెట్స్ తీసుకొచ్చారు. ఇదంతా ప్రీ బుకింగే ఉంటుంది. ఆ టికెట్స్ అన్ని మన రాజేష్ గారు మేనేజ్ చేస్తున్నారు. అక్కడ నుంచి లైన్లో మనకి 48 మెంబర్స్ని కౌంట్ చేసి అయితే పంపిస్తున్నారు.
See, here it is. What आप लोग को इधर क्या मिलेगा? No, क्या मिलेगा? नहीं मालूम। खाली फ्लावर्स, फ्लावर्स, फ्लावर्स के साथ फोटो लो, मेमोरीज बनाओ, टॉयलेट यूज, एवरीथिंग हियर, unending flowers. But please, sir, please, 1 o'clock to the bus. एक घंटा है आपके पास, please. ఇంకా 12 అయితే ఎంట్రీ అయిపోయాం. సో లోపల వాష్రూమ్స్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంటుంది, తర్వాత ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి. సో ఒక 1 అవర్ మనకైతే టైం ఉంటుంది అక్కడ విజిట్ చేయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, అన్నిటికీ. ఇంకా క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇది ఏంటంటే ఇయర్లీ 45 days to 50 days మాత్రమే ఉంటుంది విజిట్ చేయడానికి. అంటే తులిప్స్ అన్ని వాడిపోతాయి. ఇది ఏప్రిల్ ఐడియల్ టైం, అంటే ఏప్రిల్ 20 నుంచి మే 10 ఆ లోపు విజిట్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్. సీజన్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ తులిప్ గార్డెన్ విజిట్ చేయడానికి పర్ డే 25,000 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ వస్తారు. ఆల్మోస్ట్ ఒక ఇయర్కి 1.5 million పీపుల్ అయితే విజిట్ చేస్తారు సీజన్లో. ఇంకా మీరు 360 degreesలో ఎక్కడ చూసినా ఫ్లవర్సే కనబడతాయి. ఎన్ని రకాలంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అన్ని కలర్స్లో మీకు తులిప్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ఫౌంటైన్స్, లేక్స్, బ్యూటిఫుల్ నేచర్ అయితే ఉంటుంది. సో ఇంకెన్ని ఫొటోస్ తీసుకున్నా ఇంకా ఫొటోస్ తీసుకోవాలి అనిపిస్తుంది, అంటే ఫోటో లవర్స్కి చెప్తున్నాను. సో నేచర్ లవర్స్కి అయితే ఈ ఫ్లవర్స్, ఆ నేచర్ అంతా చూసేసరికైతే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది. నేచర్ లవర్స్ అయితే మాత్రం తప్పకుండా ఈ కుకునాఫ్ గార్డెన్స్ అయితే విజిట్ చేయండి, యూరోప్ వెళ్ళినట్టయితే కనుక, నెదర్లాండ్స్లో.
ఇంకా 1:30కి అయితే బయటకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి లంచ్ ప్లేస్కి వెళ్తాం. లంచ్ అయిన తర్వాత ఇంకా ఆమ్స్టర్డామ్లో ఒక కెనల్ క్రూజ్ ఉంది, అది కూడా బాగుంటుంది బ్యూటిఫుల్గా. సో అక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్లో ఎన్ని వందల కార్స్ ఉన్నాయో. ఇదంతా బస్ పార్కింగ్ ఉంటుంది, ఒక పక్క అంతా కారు పార్కింగ్ ఉంటుంది. సో ఇంత రష్లో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కనుక ఎవరైనా గ్రూప్ టూర్తో ట్రావెల్ చేస్తే అక్కడ ఫ్లాగ్ ఉంటుంది కంపల్సరీగా, ఆ ఫ్లాగ్ చూసుకొని ఫాలో అయితే అవ్వండి. అక్కడ మన బస్ చూస్తున్నారు కదా 4th బస్ బ్లూ కలర్, అదైతే మన కోచ్. సో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ పిక్ తీసుకొని అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాం. Out of that 18 million people, 2.4 million are in this city. Almost 1/6 of the population is Amsterdam. ప్రస్తుతం మనం ఆమ్స్టర్డామ్ సిటీలో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు గమనించండి, అక్కడ సైకిల్కి సపరేట్ ట్రాక్ అయితే ఉంది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సైకిల్స్ అయితే ఉన్నాయి అక్కడ. సైకిల్స్కి అయితే సపరేట్ ట్రాక్ ఇవ్వడం జరిగింది డెడికేటెడ్గా. అందులో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాకింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. సో అలా చేసినట్టయితే ఫైన్ వేయడం జరుగుతుంది వాళ్ళకి. ఇక్కడ చూడండి, మనం ప్రస్తుతం లంచ్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము, మన ఇండియన్ రెస్టారెంట్ దగ్గర. అక్కడ కూడా కొన్ని వందల సైకిల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్ తర్వాత ట్రాఫిక్ దృష్ట్యా సైకిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో అక్కడ లంచ్ చేసుకొని మనం మన కోచ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మన గ్రూప్ అందరం రెడీగా ఉంటే కానీ కోచ్ అయితే రాదు, ఎందుకంటే పార్కింగ్ ఇష్యూ, ట్రాఫిక్ ఇష్యూ ఉంటుంది. మన టూర్ మేనేజర్ మనందరం రెడీ అయినప్పుడు కోచ్ కెప్టెన్కి కాల్ చేస్తారు, అతను వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు అనమాట. Officially, no black marketing, wigs, cocaine, marijuana. All these are officially sold in every cafeteria, every club and pub in this city. So these are officially sold wigs and drugs. మనం ఆమ్స్టర్డామ్ సిటీ చూసుకుంటూ అయితే నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుతున్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రామ్స్ అయితే ఉన్నాయి. మన వెహికల్స్ వెళ్తున్నాయి, అట్ ద సేమ్ టైం ట్రామ్స్ కూడా వెళ్తున్నాయి రోడ్ మీద. మనము ఆమ్స్టర్డామ్ కెనల్ క్రూజ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి బోర్డ్ అవ్వాలి, బోట్. సో డెడికేటెడ్గా మనకి ఒక బోట్ ఉంటుంది, అంటే 50 మెంబర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. మన టైమింగ్ వచ్చేసి అంటే మన టికెట్స్ 3:45 PM అయితే ఉన్నాయి. మనం లంచ్ చేసుకొని వచ్చేసరికి 4:15కి వచ్చాం, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇదంతా సీనియర్ సిటిజన్ గ్రూప్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ 5:15కి ఇంకో స్లాట్ ఉంది అని చెప్తే మళ్ళీ సపరేట్గా టికెట్స్ తీసుకొని అయితే ట్రావెల్ చేయడం జరిగింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పి మనకి కొంతమందికి బ్యాగ్స్ మిస్ అయ్యాయి కదా, అక్కడే కొన్ని షాప్స్ ఉంటే అక్కడే 1 or 2 డ్రెస్సెస్ అయితే కొనేసుకున్నారు. ఇంకా 5:15కి అయితే మన క్రూజ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఒక 1 అవర్ అయితే ఉంటుంది రైడ్. చాలా అంటే చాలా వర్త్ సీయింగ్. ఎవరైనా ఆమ్స్టర్డామ్ వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా ఎక్స్క్లూజివ్ మన గ్రూప్ మాత్రమే ఉన్నారు, 48 మెంబర్స్. మనకు ఒక ఇయర్ ఫోన్స్ ఇస్తారు, మన లోకల్ లాంగ్వేజ్లో సెట్ చేసుకోవచ్చు, మీన్స్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలాంటిది. సో అక్కడ వెళ్తున్నంతసేపు కూడా అక్కడ బిల్డింగ్స్ గురించి తర్వాత ఆర్కిటెక్చర్ గురించి అయితే పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది.
ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, సో ఇలాంటి బ్రిడ్జెస్ అయితే సుమారుగా 170 వరకు అయితే ఉంటాయి. సో ఇది ఆమ్స్టల్ రివర్ మీద అయితే నిర్మించడం జరిగిన ఈ బ్రిడ్జెస్ అంతా కూడా. మన ఈ క్రూజ్ ప్రయాణం అంతా కూడా ఇప్పుడు ఆమ్స్టల్ రివర్ మీద అయితే ఉంటుంది. ఆమ్స్టల్ రివర్ పేరు మీదగానే మనకి ఇక్కడ ఆమ్స్టర్డామ్ అనే సిటీ అయితే పేరు వచ్చింది. ఇంకా 6:30కి అయితే క్రూజ్ జర్నీ అయిపోయింది. ఇంకా ఓరియంటేషన్ టూర్ చేసుకుంటూ మనం నెక్స్ట్ బ్రెసిల్స్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మన నైట్ స్టే ఇవాళ కూడా బ్రెసిల్స్లోనే ఉంటుంది. డిన్నర్ చేసుకుని హోటల్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే 9 o'clock వరకు సన్సెట్ అయితే అవ్వదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా సన్నీగానే ఉంది మనకు అక్కడ. డే టైం టెంపరేచర్ వచ్చేసి 13 to 15 degrees అలా ఉంటుంది. నైట్ టైము 0 degrees వరకు వస్తుంది. 1 degree 2 degrees అలా ఉంటుంది నైట్ టైం అంతా కూడా. Joy to the world, the Lord is come. Let earth receive her King. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 7:20 అవుతుంటాము. అక్కడ చూడండి మనకు డిస్ప్లేలో 7:20 అవుతుంటాము. ఇంకా సన్సెట్ అయితే అవ్వలేదు. ఇంకా హోటల్కి 10 o'clock అయితే రీచ్ అయిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసుకుని హోటల్ నుంచి అయితే చెక్అవుట్ చేసి బయలుదేరాం. ప్రజెంట్ మనం బ్రెసిల్స్ సిటీ టూర్ అయితే చేస్తున్నాం. ఓరియంటేషన్ టూర్ చేసుకుంటూ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అవి కవర్ చేసుకుంటూ అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుదాం. ఈ బ్రెసిల్స్ సిటీ అయితే మనకి బెల్జియం కంట్రీ యొక్క క్యాపిటల్. ఇక్కడ కొన్ని యూరోపియన్ గవర్నమెంట్కి సంబంధించి అయితే బిల్డింగ్స్ ఉన్నాయి. Gothic style architecture. 1200. Sorry. Careful. మనం ప్రజెంట్ వాకింగ్ టూర్కి అయితే వెళ్తున్నాము బ్రెసిల్ సిటీలో. అక్కడ గ్రాండ్ స్క్వేర్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ రాయల్ ప్యాలెస్ ఉంది. తర్వాత మెనికన్ పీస్ అనే ఒక మాన్యుమెంట్ అయితే ఉంది. అది విజిట్ చేద్దాం. Yeah, you go ahead, sir. This is the Grand Square, grand place. This is called Grote Markt, Great Market. I will point one by one. First, let me point out the Royal Cathedral. The royal families get married here. Royal Cathedral, Christianity temple. इधर जितना भी रॉयल फैमिलीज है, इनका फैमिली का और बहुत रिच फैमिलीज का शादी इधर है. Exactly facing that is the city hall. City hall means like a municipal office. इस एरिया का जो भी गवर्नमेंट एक्टिविटी वो इधर अब डिसीजन है. These are all the royal buildings. Now it is all converted, some commercial, some hotel, but this is one of the very old library of France. Okay, so now you click the photo, but after the photo you will follow me to the statue. I am waiting here. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare. ఇక్కడ రాయల్ క్యాథీడ్రల్ ఒకటైతే ఉంది. అక్కడ రాయల్ ఫ్యామిలీస్ ఎవరు మ్యారేజ్ చేసుకోవాలన్నా అక్కడే జరుగుతాయట. తర్వాత ఒకటి యూరోపియన్ నేషన్ సంబంధించి అక్కడ ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఉంది. అంటే జస్ట్ లైక్ జిహెచ్ఎంసీ లాంటిది.
మున్సిపల్ ఆఫీస్ లాంటిది అయితే ఒక ఆఫీస్ ఉంది గవర్నమెంట్ది. అక్కడ మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకు ఫ్రీ టైం అయితే ఉంటుంది. The Savior reigns. Let men their songs employ. ఇక్కడ ఒక 15వ శతాబ్దానికి చెందిన మెనికన్ పీస్ అనే ఒక మాన్యుమెంట్ అయితే ఉంది. ఇది బెల్జియంలోనే అంటే బ్రసెల్స్లోనే ఒక ప్రసిద్ధ నిర్మాణం. Joy, repeat the sounding joy. Repeat, repeat the sounding joy. No more let sins and sorrows grow, nor thorns infest the ground. He comes to make his blessings flow. ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఏమైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ. మళ్ళీ తర్వాత టైం ఉండదు. ఇగో ఇక్కడ ఉంది షాపు. చాక్లెట్స్. For as the curse is found. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రీ టైం ఇచ్చాం. సో షాపింగ్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ ఫ్రీ టైంలో మన ఇష్టం అన్నమాట. సో అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, తర్వాత చాక్లెట్స్ ఉంటాయి, చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, క్లోత్స్ ఉంటాయి, ఏవైనా కొనుక్కోవచ్చు. తర్వాత మనకి బెల్జియం ఫేమస్ వాఫెల్స్ అయితే ఉంటాయి, అవి కూడా టేస్ట్ చేయొచ్చు. అంటే అక్కడ €2 నుంచి €10 వరకు అయితే ఉన్నాయి అవి. ఇంకా అలా బ్రెజిల్ సిటీ టూర్ అయితే చేసుకుంటూ మనం లక్సంబర్గ్ అయితే మూవ్ అవుతున్నాం. మన లంచ్ కూడా అక్కడే ఉంటుంది, ఇండియన్ రెస్టారెంట్లోనే ఉంటుంది. 74% of this country is Christians. That's why you will see many churches, small, big, medium. మనకు రోడ్ మీద ట్రామ్స్ అండ్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, గమనిస్తున్నారు కదా మీరు. ఇది చూశారు కదా కృష్ణ విలాస్. ఇది మన ఇండియన్ రెస్టారెంట్. ఇండియన్ రెస్టారెంట్ కాదు, మన ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్. తిరుపతి వాళ్ళు వెళ్ళి అక్కడ మనకైతే సౌత్ ఇండియన్ ఫుడ్ అందించడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఫుడ్. సో అక్కడ ఒక అప్రిషియేషన్ బెల్ కూడా పెట్టడం జరిగింది. మీకు ఫుడ్ నచ్చితే కనుక బెల్ కొట్టండి అని చెప్పి. సో మన వాళ్ళందరూ లైన్ కట్టేసి అప్రిషియేషన్ చేశారు, ఫుడ్ బాగుంది కాబట్టి. సో కృష్ణ విలాస్ లక్సంబర్గ్లో అయితే ఉంది, తిరుపతి వాళ్ళది. ఇంకా లక్సంబర్గ్లో కూడా మనకి వాకింగ్ టూర్ ఉంది, 40 minutes నుంచి 1 hour. సో అక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ విజిట్ చేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రీ టైం ఇవ్వడం జరిగింది, ఫొటోస్ కోసం, షాపింగ్ కోసం, ఎట్సెట్రా. సో అది చూసుకొని అయితే నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుదాం. And that person became the Grand Duke. So his name, present Grand Duke, is Henry. Now to the princes and the kings are very modern here. This is a part of the entire block is of the Luxembourg fort. So if you see, we can't actually what Sairamji just said, that we have to. This is for the people who come and walk actually everywhere, all through the city. ఇంకా అక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ స్ట్రాస్బర్గ్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కూడా ఓరియంటేషన్ టూర్ అయితే ఉంటుంది. స్ట్రాస్బర్గ్ అనేది ఫ్రాన్స్లో ఇంకొక సిటీ. ఇవాళ నైట్ స్టే ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే రేపు మార్నింగ్ మనం ఇక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది. సో అందుకోసం అని ఇక్కడ మనం నైట్ స్టే అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఓరియంటేషన్ టూర్ చేసుకొని డిన్నర్ చేసుకొని మనం హోటల్కి అయితే చెక్ ఇన్ చేస్తాం. ఇది మన డిన్నర్ ప్లేస్. అక్కడ చూడండి, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే మన రోడ్ అయితే క్రాస్ చేయాలి షూర్గా, ఎందుకంటే చాలా డేంజరస్. అక్కడ సిగ్నల్స్ 100% ఫాలో అవుతారు. సో అక్కడ రెడ్ సిగ్నల్ పడిందంటే మనం మాత్రం రోడ్ క్రాస్ చేయకూడదు, ఆగిపోవాలి అక్కడే. ఇక్కడ కూడా ఇండియన్ రెస్టారెంటే ఉంటుంది.
స్ట్రాస్బర్గ్లో ఈ డిన్నర్ చేసేసుకొని మనం హోటల్కి అయితే వెళ్ళి చెక్ ఇన్ చేసేస్తాం. సో ఆల్మోస్ట్ మనం హోటల్కి వెళ్ళేసరికి 9-9:30 అయితే అవుతుంది. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, 50 మెంబర్స్ 60 మెంబర్స్ కెపాసిటీ మాత్రమే ఉంటాయి. సో మనం అక్కడ ఫుడ్ అయితే తీసుకొని హోటల్కి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 8:30కి అయితే చెక్అవుట్ చేసేసి అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని నెక్స్ట్ స్విట్జర్లాండ్కి అయితే మూవ్ అవుతున్నాం. సో ఎవ్రీడే కూడా ఆల్మోస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ తర్వాత డిపార్చర్ ఉంటుంది. North America, Canada and US. Most expensive is the university part. That is why a lot of middle class and lower income group, they can't pay the university fees because it's quite high, and then you need to be a really good student to continue and may get some scholarship and all as you get admitted. Basic medical is covers under Social Security, but as you know, globally, whenever something is free, either it's a lot of waiting time, lots of waiting time. I will not question the quality of the treatment. No, they are one of the best doctors, of course, because they are abiding by the law of the medical fraternity. But the thing is, for common people, when they are going for something free, is very long waiting time all over. You start our United Kingdom, they call it as National Health Services, NHS. Any country except Switzerland. Switzerland is one of the best. That's why their ratio of hospitalization is very less, because of the health and hygiene quotient is very high. And another thing, that is why if you know that the medical tourism in India is booming, even if the patient and one of his relative has to buy an air ticket and come to India for medical treatment, still it is cheaper, because if they have to get operated, while waiting they may die in their own free services. So they prefer to go to India and have the best of the doctors' operations at a much, even if it is high for Indians, but it's if you when they convert it from euro to India or from dollars to India for any other country, still it is faster. ప్రస్తుతం మనం మంచి లొకేషన్స్ అయితే దాటుకుంటూ బ్లాక్ ఫారెస్ట్ రీజియన్కి అయితే రీచ్ అయిపోయినాం. మన లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మీకు వరల్డ్ ఫేమస్ కుక్కూ క్లాక్స్ అయితే ఐడియా ఉంది కదా, అవి ఇక్కడ నుంచే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక్కడ చాలా రకాల కుక్కూ క్లాక్స్ అయితే ఉంటాయి. అరౌండ్ మనకు 2 hours టైం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి ఈ విలేజ్ అంతా కూడా. సో సినిక్ బ్యూటీ విలేజ్ అని చెప్పొచ్చు. అతను మనకు పూర్తిగా వివరించడం అయితే జరిగింది. కుక్కో క్లాక్స్ అసలు ఎలా తయారు చేస్తారు, తర్వాత ఎలా మీకు వర్క్ అవుతుంది, దానివల్ల యూజ్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే చాలా కాస్ట్లీ ఇవి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 15,000 నుంచి ఉంటుంది, అప్ టు 3 lakhs వరకు అయితే మీకు ఉంటాయి. మన లంచ్ ప్లేస్ కూడా అక్కడే అని చెప్పాం కదా, అక్కడే లంచ్ చేసుకొని బయలుదేరుతాం. ఇతను ఎవరైనా చూస్తున్నారా, మన కోచ్ కెప్టెన్.
ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే దాటుకుంటూ మనం రెయిన్ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. మంచి మంచి ఫొటోస్ అయితే వస్తాయి. సో అక్కడ మీకు ఒక బోట్ కనబడుతుంది కదా, ఆ బోట్ రైడ్ కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మనకు ఆప్షనల్ హాఫ్ అన్ అవర్ పైన టైం ఉంటుంది, వెళ్ళి రావచ్చు. సో బాగుంటుంది, ఫొటోస్ కానీ తర్వాత ఆ బ్యూటీ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట అక్కడ. ఇది మన గ్రూప్ అంతా. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ఇక్కడ కొంచెం చలి అయితే ఉంటుంది, కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. మీన్స్ ఒక మంకీ క్యాప్, హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటే బెటర్. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి తెలుసా, రాజస్థాన్ వాళ్ళదైతే ఒక టీ స్టాల్ ఉంది. సో మొత్తం యూరోప్ టూర్లో ఇలాంటి టీ అయితే దొరకలేదు మాకు. చాలా బ్యూటిఫుల్ ఉంది టీ మాత్రం, టేస్టీగా ఉంది. మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి జూరిక్ అయితే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ ప్లేస్ జూరిక్. ఇక్కడ కూడా చూసారు కదా, బైసికల్స్ చాలా యూజ్ చేస్తారు ఇక్కడ. సో బికాస్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పార్కింగ్ ఇష్యూ. ఇక్కడ కూడా ట్రామ్స్ ఉన్నాయి రోడ్ మీదనే. ఇక్కడ మనకి వాకింగ్ టూర్ అయితే ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఓరియంటేషన్ టూర్ కూడా ఉంటుంది. సో మనం ప్రస్తుతం జూరిక్ సెంట్రల్ స్టేషన్ నుంచి అయితే నడుస్తూ వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయి, అవి విజిట్ చేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ టూర్ చేసేసి నెక్స్ట్ అయితే హోటల్కి వెళ్ళిపోతాం డిన్నర్ చేసి. ఫోటోలు కూడా తీసాను అందరికి. ఇక్కడ యూరోప్లో ఏంటంటే ట్రామ్కి తర్వాత బస్కి మెట్రోకి మూడింటికి కలిపి ఒకటే పాస్ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. సో ఒక పాస్ తీసుకుంటే మీరు ఎందులో అయినా ఎక్కొచ్చు, అంటే ఒకే కంపెనీకి సంబంధించిన ట్రామ్స్ కానీ బస్సెస్ కానీ అలా ఉంటాయి. సో అది కొంచెం యూస్ఫుల్ ట్రాన్స్పోర్టేషన్కి. సో మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేసినా ఏది చేసినా సరే ఖచ్చితంగా సిగ్నల్స్ చూసుకొని క్రాస్ చేయాలి. అది డెఫినెట్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇక్కడ అసలు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రామ్స్ ఉన్నాయి. ట్రామ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఒకే దాంట్లో 100-150 మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. సో పార్కింగ్ ఇష్యూ కానీ తర్వాత ట్రాఫిక్ ఇష్యూ కానీ ఉండదు. చాలా అంటే చాలా సిస్టమేటిక్గా ఉంది అంతా ఇక్కడ. ఇక్కడ యూరోప్ టూర్లో అయితే కొంచెం మినిమం నడకైతే ఉంటుంది,
అంటే ఒక డేలో ఒక 2-3 కిలోమీటర్స్ వరకు అయితే అప్రాక్సిమేట్లీ ఉంటుంది. తర్వాత ఇటలీలో కొంచెం వాకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే యూరోప్ టూర్ వెళ్ళే వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోండి, వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, లేకపోతే కొన్ని మాన్యుమెంట్స్ మిస్ అవుతారు. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు అయితే మనకు ఆ జూరిక్ సిటీలోనే టైం స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి మనం ఒక 2 అవర్స్ అరౌండ్ జర్నీ అయితే ఉంటుంది మన హోటల్కి. ఇవాళ మనం వెళ్ళబోయే హోటల్లోనే 3 నైట్స్ అయితే అక్కడే ఉంటాము. సో స్విట్జర్లాండ్లో 3 నైట్స్ స్టే అయితే ఉంటుంది. ఇంక ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే 35 మినిట్స్ వరకు రావచ్చు మేబీ. ఇంకా నెక్స్ట్ డే నుంచి వచ్చే వీడియో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మౌంట్ ఇట్లీస్, యుంగ్ఫ్రో అదంతా స్నోలో ఉంటుంది. ఇంకా మేబీ యూరోప్కి సంబంధించి అయితే ఇంకొక 2 వీడియోస్ రావచ్చు. ఇవాళ హోటల్ చెక్ ఇన్ చేసిన తర్వాత మనం ఉండే హోటల్లోనే డిన్నర్ అయితే ఉంటుంది. ఇంకా డిన్నర్ చేసి ఈరోజు అయితే రెస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. సో తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. సాయి కృష్ణ టూర్స్ అనే ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయిన బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.